మీరు చూస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది, నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF నథింగ్ నుంచి నెక్ బ్యాండ్ ప్రో అనేది లాంచ్ చేశారు. ఇది నేను గత 4-5 రోజుల నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ మీకైతే చూపిస్తాను. బాక్స్లో ఏం రాలేదండి, సింపుల్ ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది అండ్ మనకు ఈ యొక్క ఇయర్ టిప్స్ ఎక్కువ ఎక్స్ట్రా అయితే ఇచ్చారనమాట. 2 pairs అవి అయితే వచ్చాయి. తర్వాత ఈ యొక్క నెక్ బ్యాండ్ అయితే ఇచ్చారు, అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. మన దగ్గర ఛార్జర్ కేబుల్ అయితే ఉంటుంది కదా, దాంతో ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది టైప్ సి తోటి అయితే వస్తుంది. కలర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మొత్తానికి 3 కలర్స్ తోటి అయితే వస్తున్నాయి అంటే అనుకుంటా. నేను చూసింది బ్లాక్ కలర్, గ్రే కలర్ అండ్ అదే ఇది రెడ్ కలర్. సో దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎన్ని కలర్స్, అన్ని కలర్స్ అయితే ఇస్తాను. ఒకవేళ నేను తప్పు చెప్పినా కూడా అవైతే చెక్ చేయండి. నాకైతే ఇది ఒక్కటే కనపడ్డది, బ్లాక్ కలర్ ఉంది చూశాను కానీ, బట్ నాకు ఈ కలర్ అనేది అట్రాక్ట్ అయితే అనిపించింది అని చెప్పేసి దీన్ని బై అయితే చేశాను. ఐ థింక్ 1800 రూపాయల్లో అయితే పడిందనమాట ఈ యొక్క నెక్ బ్యాండ్ని బై చేసినప్పుడు. అండ్ మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. 4-5 రోజుల నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ మనం దీని ఓవర్వ్యూ గురించి మాట్లాడుకోవాలంటే, ఓవర్బుల్గా అయితే ఇచ్చారు. నెక్ బ్యాండ్ ఎలా అయితే ఉంటుందో అలాగైతే ఉంటుంది. అండ్ కాకపోతే ఏం చేశారంటే డిజైన్లో కొంచెం చేంజ్ చేశారు. అన్ని నెక్ బ్యాండ్లు ఏంటంటే ప్లస్ మైనస్ మిడిల్లో మల్టీ ఫంక్షన్ బటన్ అయితే ఇస్తారు కదా, బట్ వీళ్ళు అలాగైతే చేయకుండా మనం వాచ్ పెట్టుకుంటాం కదా, స్మార్ట్ వాచ్లో గ్రౌండ్ బటన్ అయితే ఇస్తుంటారు కదా, తిరుగుతూ ఉంటుంది. అలాగా మనకు ఇక్కడ సిల్వర్ కలర్ ఒక క్రౌన్ బటన్ లాగైతే ఇచ్చారనమాట. ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. దీని గురించి చెప్తాను. ఇది ఒక మల్టీ ఫంక్షన్ బటన్ అయితే అనుకోండి, అంతే. చెప్తాను, వినండి. ఇంకొకటి ఏంటంటే మనకు టైప్ సి చెప్పాను కదా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ ఎలాంటి క్యాప్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేయటం లేదు. అండ్ అలాగే మనకు ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ఏంటి అన్నట్లయితే పేరింగ్ ఆప్షన్. దీన్ని ఒక్కసారి ప్రెస్ చేసామంటే పేరింగ్ అనేది కూడా చేసేసుకోవచ్చు. బటన్ ఎల్ఈడి లైట్ అనేది బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకు ఒక చిన్న మైక్ కూడా ఇది ఇచ్చారు. ఇంకోటి అయితే చెప్పాలి, ఇది మనకు టోటల్గా 5 HD మైక్ సెటప్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. సో నాకు ఇక్కడ కూడా అది కనబడ్డది అండ్ ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి. సో మొత్తానికి 5 HD మైక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాల్ క్వాలిటీ వచ్చేటప్పుడు నేను చెప్తాను. సో ఇలా అయితే ఉంటుంది. డిజైన్ గురించి అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ సో అన్ని నెక్ బ్యాండ్లు ఉన్న విధంగానే అయితే ఉంది. సో అదేవిధంగా వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అలాగే ఫిట్ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగానైతే ఉందన్నమాట. అండ్ బ్యాలెన్సింగ్ అయితే ఉందన్నమాట ఇవి. సో అటు ఇటు మూవ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఒక ఇయర్ టిప్స్ అనేవి మనం ఇయర్లో పెట్టుకున్నా కూడా బయటికి అయితే రావు. బ్యాలెన్సింగ్, ఫిట్ అండ్ కంఫర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పేరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. పేరింగ్ అనేది చాలా ఫాస్ట్ పేరింగ్ అయితే అవుతుంది, ఎందుకంటే బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఇచ్చారు. అది చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకు నథింగ్ ఎక్స్, ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా రెండిట్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తారో ఆ ఫోన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లే స్టోర్, యాప్ స్టోర్ నథింగ్ ఎక్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అనేది కూడా అయితే అడుగుతుంది. కనెక్ట్ అయితే ఈజీగా అయితే అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఇక్కడ స్పేషియల్ ఆడియో అయితే ఉంటుంది. స్పేషియల్ ఆడియో అనేది నేను నెట్ఫ్లిక్స్ నుంచి అయితే విన్నాను, ఎందుకంటే అక్కడ మనకు మొబైల్ త్రూ నెట్ఫ్లిక్స్ని స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది. అది మాత్రం చాలా మంచిగా అయితే అనిపించింది గైస్, ఎందుకంటే స్పేషియల్ ఆడియో 3D సరౌండింగ్ లెక్క అయితే వస్తూ ఉంటుంది అనమాట మనకు సౌండ్ అనేది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఓకే, స్పేషియల్ ఆడియో మంచిగా వర్క్ అయితే అవుతుంది, 3D ఎఫెక్ట్స్ అనేది. ఇక్కడ మనకు కొన్ని ఈక్వలైజర్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఈక్వలైజర్ గురించి మాట్లాడుకోవాలండి, కంపెనీ ప్రొవైడ్ చేసిన 4 ఈక్వలైజర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అవి ఏంటంటే బ్యాలెన్స్డ్ అని, మోర్ బేస్ అని, మోర్ ట్రెబుల్ అని, వాయిస్ అని ఇచ్చారు. సో అవి మీకు ఎలా అనిపించాయో అవి అయితే పెట్టుకోండి. బట్ నేనేం చేశానంటే నా ఓన్గా నేను కస్టమైజ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ కస్టమైజ్ బటన్ అయితే ఉంది, దాన్ని మీరు క్లిక్ చేశారంటే నాకు టోటల్గా చేంజ్ అయిపోతుంది స్క్రీన్ అది. చేంజ్ అయిన తర్వాత మీరు బేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, ట్రెబుల్స్ని ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, మిడ్ని కూడా ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో అది మంచిగా అయితే అనిపించింది, ఎందుకంటే నాకు అనుగుణంగా నా టేస్ట్కి తగ్గట్టు బ్యాలెన్సింగ్గా ఎంత బేస్ ఉండాలి, ఎంత ట్రెబుల్స్ అయితే ఉండాలి, ఎంత మిడ్ అయితే ఉండాలి అనేది గురించి ఆలోచించి నేనైతే సెట్ అయితే చేసుకున్నాను. అది చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే కంట్రోల్స్ అనేది ఇచ్చారు గైస్. కంట్రోల్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. చెప్పాను కదా ఇంత ముందుకే మనకు ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్ లాగా ఒక క్రౌన్ బటన్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్లో. సో దీన్ని మనం ఒక్కసారి ఇలా రొటేట్ చేసామనుకోండి, అంటే రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది, తక్కువ అయితే చేసేసుకోవచ్చు. అది చాలా ఈజీగా అయితే ఉందన్నమాట. సో ఎక్కువ టెన్షన్ పడిన అవసరం లేదు, ఎప్పుడు మనం ఇలా ఒత్తన అవసరం లేదు. జస్ట్ ఇలా రొటేట్ చేస్తే కథ తక్కువ అవుతుంది, ఎక్కువ అయితే అవుతుంది. అండ్ అలాగే మనకు కాల్ వచ్చినప్పుడు జస్ట్ ఇలా డబల్ టైం ప్రెస్ చేసామనుకోండి, కాల్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు మ్యూజికే వింటున్నారనుకోండి, డబల్ టైం ప్రెస్ చేశారనుకోండి, సాంగ్ అనేది ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది. అదే త్రిబుల్ టైం ప్రెస్ చేస్తే సాంగ్ అనేది బ్యాక్ అయితే వచ్చేస్తుంది.
అండ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారంటే నాయిస్ కంట్రోల్ అయితే వెళ్తుందన్నమాట. అంటే మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో కూడా మనకు లెవెల్స్ అనేది ఇచ్చారు, మిడ్ అని, హై అని ఇలా అయితే ఇచ్చారు. అలాగే అడాప్టివ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ని టోటల్గా ఆఫ్ కూడా అయితే చేసేసుకోవచ్చు. సో ఇలా మనకు ఈ యొక్క బటన్ త్రూనే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే అల్ట్రా బేస్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు యాప్లో. ఈ యొక్క అల్ట్రా బేస్ అనేది నాకు అంత పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు గైస్, నిజంగా చెప్పాలంటే. నేను విన్న ఈ యొక్క 4-5 రోజుల నుంచి. ఎందుకంటే అల్ట్రా బేస్ కొంచెం లిటిల్ బిట్గా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఇది బేస్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది, చాలా ఎక్కువ బేస్ అయితే ఉంది. సో నేను అందుకే కస్టమైజ్ ఆప్షన్ని ఎంచుకొని బేస్ని ఎంత పెట్టుకోవాలో అంతో పెట్టుకున్నాను. ఒకవేళ మీరు కస్టమైజ్ చేసుకోకపోతే వీళ్ళు ఇచ్చే బేస్ అనేది హెవీగా అయితే అనిపిస్తుంది. సో అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అల్ట్రా బేస్ అనేది తెస్తున్నారు కదా. ఈ యొక్క అల్ట్రా బేస్ అనేది అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించడం లేదు అనమాట. సో మేబీ అప్డేట్లో ఫిక్స్ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక అప్డేట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ చేసిన వెంటనే. సో అదొకటి అయితే గుర్తుంచుకోండి, అప్డేట్ అయితే చేసేసుకోండి. సెట్టింగ్స్లోకి మీరు వెళ్ళారనుకోండి, అంటే మీరు గేమింగ్ అనేటప్పుడు లో లేటెన్సీని అయితే మనం ఆన్ చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా మంచిగానే వర్కౌట్ అయితే అవుతుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం. అండ్ అలాగే మనకు డ్యూయల్ కనెక్షన్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫైండ్ మై ఇయర్ బడ్స్, అంటే ఫైండ్ మై ఇయర్ బడ్స్ మనకు మొబైల్ త్రూ కనెక్ట్ చేసి ఒకసారి రింగ్ చేసామంటే రింగ్ అయితే అవుతూ ఉంటుంది, ఎక్కడ ఉందో ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఈ యొక్క ఆప్షన్ వల్ల. సో ఇలా మనకు ఈ యొక్క యాప్ అనేది వర్క్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇదంతా మనం సెట్టింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరి రియల్ టైం ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎలా ఉంది మరి, సాంగ్ వింటున్నప్పుడు ఎలా ఉంది, మూవీ చూసినప్పుడు ఎలా ఉంది, కాల్ మాట్లాడినప్పుడు ఎలా ఉంది, అండ్ అలాగే మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది అన్నట్లయితే ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు సాంగ్స్ విన్నా, మూవీ చూసినా కానీ దీంట్లో బేస్ అనేది హెవీగా అయితే వస్తుంది. నా సజెషన్ ఏంటి అన్నట్లయితే, ఓకే బేస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఉంటారు, వాళ్ళని నేనైతే ఏమంటలేదు. సో బేస్ తక్కువగా అన్ని సమఫాలలో ఉండాలి అనుకున్నప్పుడే మీరు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంది కదా, అదైతే ఎంచుకోండి. మీకు మీరే మీ టేస్ట్కి తగ్గట్టే చేంజ్ అయితే చేసుకోండి. సో అది చాలా బాగా ఆప్షన్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ యొక్క నెక్ బ్యాండ్లో బేస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా అయితే ఉంది గైస్. ఖచ్చితంగా మీరు బేస్ లవర్స్ అన్నప్పుడు మాత్రం కంపల్సరీ దీన్ని తీసుకోవచ్చు. ట్రెబుల్స్ అయినా కానీ, వోకల్స్ అయినా కానీ మంచిగా క్లారిటీగా వినపడడం అయితే జరుగుతుంది. సో అక్కడ నో డౌట్ ఎట్ ఆల్. కానీ వీళ్ళు ఇచ్చే అల్ట్రా బేస్ ఆప్షన్ అనేది అది అంత బాగా వర్కౌట్ అయితే అవ్వటం లేదు. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, మనకి ఇది మ్యాగ్నెట్ టైప్ తోటి అయితే వస్తుంది. మనం ఇలా అతికించగానే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది, అండ్ ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. అది కూడా బాగానే వర్క్ అయితే అవుతుందన్నమాట. నాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. మనకు 220 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. సో బ్యాటరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 day అయితే వస్తుంది. నేను హెవీ యూజ్ అని కాబట్టి ఓన్లీ మీరు సాంగ్ పరంగానే యూజ్ చేసుకుంటారు, మూవీ చూసినప్పుడు యూజ్ చేసుకుంటారు అన్నప్పుడు అయితే మీకు ఖచ్చితంగా 1 week కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొకటి దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ గురించి అయితే కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఇంత బేస్ ఎఫెక్ట్ కానీ అండ్ అలాగే మంచి క్వాలిటీ ఆడియో ఎక్స్పీరియన్స్ ఉండడానికి కారణం దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్సే. అవి వచ్చేసరికి 13.6 mm కస్టమ్ డ్రైవర్ విత్ అల్ట్రా బేస్ టెక్నాలజీని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అందువల్ల మీకు అనేది ఎక్కువగా అయితే వస్తుంది, క్లారిటీగా అయితే వస్తుంది, అండ్ అలాగే క్లారిటీగా వోకల్స్ అనేవి కూడా చాలా క్లియర్గా అయితే వినబడుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కాల్ మాట్లాడడం కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంది, అది కూడా 50 decibel సపోర్ట్ అయితే చేస్తుంది. సో నేనైతే బైక్ మీద అయితే వెళ్ళాను, కాల్ మాట్లాడుతున్నాను. సో కాల్ మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించిందంటే అట్లీస్ట్ నాకు ఒక 30 to 40% వరకు మొత్తం నాయిస్ని క్యాన్సిలేషన్ అయితే కంపల్సరీ అయితే చేస్తుంది, క్లారిటీగా వినపడేలాగా అయితే చేస్తుంది అనమాట. అండ్ అలాగే దీంట్లో 5 HD మైక్స్ అయితే ఇచ్చారు కాబట్టి క్లారిటీ అండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఈ యొక్క నెక్ బ్యాండ్ తో మనం కాల్ మాట్లాడుకున్నప్పుడు మీరు ఇండోర్లో మాట్లాడుకుంటే ఇంకా చాలా క్లియర్ ఆడియో అయితే వినపడుతుంది అనమాట. సో టోటల్గా మరి ఈ యొక్క నెక్ బ్యాండ్ని మీరు తీసుకోవాలా అన్నట్లయితే ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. అండర్ 1800లో కంపల్సరీ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను, మీరు కావాలనుకుంటే బై అయితే చేయండి. మనకు డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి కాబట్టి టోటల్గా 4 days ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అయితే అనిపించింది నెక్ బ్యాండ్ అనేది. నేను ఇంకా వేరే అదర్ నెక్ బ్యాండ్ కూడా నా దగ్గర అయితే ఉంది, వాటితో కూడా కంపారిజన్ చేసి ఇంకో వీడియో అయితే చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. మీ సపోర్ట్ అనేది ఉండాలని కోరుకుంటూ మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు వెళ్ళొస్తా, బాయ్.